కుందనపు బొమ్మ. ఈ కథను రచించిన వారు డివి రమణి గారు. ఏరా, బర్త్డేకి కూడా పార్టీ ఇవ్వడం మానేశావు? అదివరకే నయం, డాక్టర్ కాకముందే పార్టీలుండేవి. డాక్టరే సంపాదిస్తూ ఇంకా కంజూస్ అయిపోయావు నిష్ఠూరంగా అన్నాడు సుధీర్ క్యాంటీన్ దగ్గర ఎదురుపడగానే. వాడితో ఆర్గ్యూ చెయ్యబుద్ధి కాలేదు. ముందుకెళ్తుంటే చెయ్యి పట్టుకుని ఆపాడు. సర్లే, ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం అన్నాడు. ఈసారి గొంతులో నిష్ఠూరం లేదు, స్నేహంగా మృదువుగా ఉంది. ఏమైందిరా శశాంక్? ఏ పేషెంట్కైనా సీరియస్గా ఉందా అడిగాడు. సెంటిమెంట్ అని కాదు గాని కొంతకాలం హాస్పిటల్లో ఉండి అభిమానంగా మాట్లాడేవాళ్లతో వద్దన్నా కొంత అటాచ్మెంట్ ఏర్పడుతుంది. దాన్ని నువ్వు అవాయిడ్ చెయ్యలేవు అన్నాను. నిజమేలే, క్యాంటీన్లో కాఫీ తాగి ఇంటికెడదాం, కాసేపు కలిసి టైం స్పెండ్ చేద్దాం అన్నాడు సుధీర్. చాలా రోజులైంది. నిజమే శశాంక్, నేను విన్నది నిజమేనా సీరియస్గా అడిగాడు సుధీర్. బాటిల్లో మంచినీళ్లు తాగుతున్న నాకు కొరపోయింది. సర్దుకున్నాక, ఏరా, నువ్వేం విన్నావో నాకెలా తెలుస్తుంది? నువ్వు ఏం విన్నావో విషయం చెప్పు. అది నిజమో కాదో నేను చెప్తాను. డాక్టర్ కుముద నీకు ప్రపోజ్ చేసిందట, నువ్వు రిజెక్ట్ చేసావట. క్షణం ఆగి, కుముదను మించిన కుందన బొమ్మ నీకు దొరుకుతుందా? నువ్వేమైనా మన్మధుడివా? షారూఖ్ సల్మానుల్లాగా ఉంటావా? సామాన్యంగా ఉండే మనబోటి వాళ్ళని అంత అందమైన చదువుకున్న రిచ్చిగర్లు అడిగితే ఎందుకు రిజెక్ట్ చేశావు సూటిగా అడిగాడు సుధీర్. నిజమే, వాడు అన్న దాంట్లోనూ నిజం ఉంది. కానీ అది పూర్తిగా నా స్వవిషయం. కానీ వాడు నా కజిన్, నా కోసం ప్రాణం పెట్టే స్నేహం వాడిది. అలాంటి వాడికి నా ఇష్టం, నా స్వవిషయం నువ్వు జోక్యం చేసుకోకు అని చెప్పలేనుగా. వాడు అక్కడితో ఆపకుండా కొనసాగింపుగా, ఏరా, పెద్దమ్మ చెప్పింది నువ్వు చాలా మందిని రిజెక్ట్ చేశావట. ప్రతిసారి గొడవేనటగా అమ్మతో చెప్పింది పెద్దమ్మ. మా అమ్మ నన్ను అడిగింది, ఏమిటి సంగతి? వాడి గొంతులో క్యూరియాసిటీ. తెలిసిన విషయమే అయినా నా నోటితో వినాలని వాడి కుతూహలం. సీరియస్గా చూసి, అరే సుధీ, ఎవరన్నా చెబితే విని ఊరుకో, అంతే, దానొక గాసిప్ చెయ్యకు అన్నాను. చెయ్యనులే గాని కుముదను ఎందుకు వద్దనుకున్నావు? నిజం చెప్పనా? అంతగా పట్టించుకోవలసిన విషయం కాదు నానుస్తూ అన్నాను. మరెందుకు పట్టించుకుంటున్నావు? వాళ్ళు మనకంటే ఉన్నవాళ్ళు. క్యాస్ట్ ఫీలింగ్ ఉందా? వాళ్ళ నాన్నకి చాలా పొలిటికల్ పవర్ ఉంది తెలుసా? నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. సొంతంగా నీతో క్లినిక్ పెట్టిస్తాడు. నాలాంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వచ్చు. ఇష్టపడి పెళ్లి చేసుకుంటే లైఫ్ బాగుంటుంది కదా. అసలు సంగతేంటో తెలుసుకోవాలని అడిగాడు సుధీర్. అది నాకు తెలుసు. అదే మరి, మనిషిని తీసి పారేసినట్టు మాట్లాడే అహం నాకొద్దు. నేను చాలా సింపుల్ లైఫ్ కావాలనుకుంటున్నాను. నేను మా వాళ్ళింత గొప్ప అనే ఆ మాటలంటే నాకు విసుగు. సంవత్సరం పాటు ఇవన్నీ గమనించి నేను తీసుకున్న నిర్ణయం అన్నాను. అంతకన్నా ఓపిగ్గా చెప్పలేక. కాఫీ తాగి క్యాంటీన్ నుంచి హాస్పిటల్ లోపలికొచ్చాం. రిసెప్షన్లో మధ్యాహ్నం పర్మిషన్ రాస్తుంటే రిసెప్షనిస్ట్ చెప్పింది ఇంటి నుంచి మెసేజ్ వచ్చిందని, త్వరగా ఇంటికి రమ్మని చెప్పమన్నారని. అప్పుడు గుర్తొచ్చింది మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉన్న విషయం. సర్జరీలో ఒక ఆపరేషన్ అటెండ్ అవుతూ ఆఫ్ చేశాడు తను. మళ్ళీ ఆన్ చెయ్యలేదు. మొబైల్ ఆన్ చేస్తే 9 మిస్ కాల్స్. ఫోన్ చేసి సంజయ్ షీలిచ్చే మూడ్ లేక ఆన్ ద వే అని మెసేజ్ పెట్టేసి ఇంటికి బయలుదేరాం. మమ్మల్ని చూడగానే అమ్మ మొహం వెలిగిపోయింది. టేబుల్ మీద అన్నీ సిద్ధంగా ఉన్నాయి. పదండి, భోజనం చేస్తూ మాట్లాడుకోవచ్చు అని అన్నీ మీద సర్దుతోంది. ప్లేట్లు మామూలుగా పెట్టి వడ్డిస్తోంది. గరిటె పట్టుకుని గిన్నెలో పెట్టగానే, ఏంట్రా సంగతేమిటి అడిగింది అమ్మ. అదే అడుగుతున్నాను, త్వరగా రమ్మన్నావు కదా, మళ్ళీ పెళ్లి చూపుల ప్రోగ్రాం ఏదైనా? సీరియస్గా అడిగాను. ఏముంది, అందరిలా చదువుకునే అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుని ఉంటే నాకే విధమైన దిగులు ఉండేది కాదు. అమ్మ గొంతు నిండా నిష్ఠూరం. అది కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నదే. ఇందులో కొత్త అంశం ఏదీ లేదు. ఓ క్షణం ఆపి మళ్లీ మొదలుపెట్టింది. ఏ అమ్మాయిని ఇంతవరకు బాగుంది అని చెప్పలేదు. ప్రతిసారి నచ్చలేదని చెప్పాలంటే బాధగా ఉంటోంది, మొహమాటంగానూ ఉంటుంది. మమ్మల్ని అడుగుతారు, ఏమిటి మీ అబ్బాయికి పెళ్లి చేసే ఉద్దేశం లేదా అని. అంతేకాని నీ దగ్గరకొచ్చి, ఏం బాబు నువ్వు పెళ్ళెందుకు చేసుకోవు అని అయితే అడగరుగా. ఏమైంది పెద్దమ్మా? కుర్చీ జరుపుకుంటూ అడిగాడు సుధీర్. ఏం చెప్పనురా సుధీ, వీడికి పెళ్లి చేసి
ఓ అమ్మ చేతిలో, అదే ఓ అమ్మాయి చేతిలో పెట్టేస్తే నేను పెదనాన్న వరల్డ్ టూర్ వెడదామని. ఈ సంగతులు ఎప్పుడూ ఉండేవే. ముందు లంచ్ చెయ్యండి, చల్లారిపోతుంది అమ్మ అంది. చిన్నగా తింటున్నాం, నాకు తెలుస్తోంది. మళ్ళీ ఓ అమ్మాయిని చూడడం, వద్దు అని చెప్పడం చాలా ఎంబ్రాసింగ్గా ఉంటుంది. తలంచుకుని తింటున్నాను. సుధీర్ మంచి భోజన ప్రియుడు. చక్కగా తింటూ అమ్మని ఎలా చెయ్యాలి పెద్దమ్మా అని అడుగుతాడు వెధవ. వంటలు చేసేవాడిలా, కాని వంటగదిలోకి మాత్రం రాడు. పాపం మా అమ్మ అదంతా నిజమేననుకుని చక్కగా వివరించి చెబుతుంది. అది చూస్తే నాకు మా చెడ్డ చిరాకు. అరే సుధీ, నిన్నొక ప్రశ్న అడగాలని ఉంది అంది. అదేంటి పెద్దమ్మా, ప్రశ్న అడగనా అని ప్రశ్న వేస్తావు? అడుగు అన్నాడు నవ్వుతూ. నాకర్థమైపోయింది విషయం. నేను నా పెళ్ళి అనే అంశం చుట్టూ తిరుగుతోందని. నీకు ఆడపిల్లలు అందంగా కనిపిస్తారా అడిగింది అమ్మ. ఆహా, బావుంటారు. కొంతమంది చూడగానే కళ్ళు తిప్పుకోలేనంత బాగుంటారు. వాళ్ళు హైఫైలే. కొంతమంది చాలా సామాన్యంగా, పర్లేదు సుమారుగా ఉంటారు. ఎవరి అందం వారిది. మరి వీడికెందుకురా అలా కనిపించరు? ఏరా పెద్దమ్మ ఇలా అంటోందేంటి? వాడి ప్రశ్న మామూలుగా ఉన్నా కళ్ళు చిలిపిగా చూస్తున్నాయి. వీడికి అబ్బాయిలు నచ్చుతారేమో అన్నట్టు చూస్తూ సైగ చేస్తున్నాడు. ఇప్పటికి 15 సంబంధాలు క్యాన్సిల్ చేశాడు. అవునా? ఆశ్చర్యంగా చూశాడు. ఎలా పెద్దమ్మా ఇలా అయితే? ఈసారి జాలిగా చూశాడు నా కేసి. పదరా వెడదాం అన్నాను ఉండబట్టలేక, మాటల్ని మళ్లించాలని. అమ్మ చెప్పబోయేది నాకు తెలుసు కాబట్టి అలా అన్నాను. ఉండు సుధీ, విను, నువ్వైనా వాడికి చెప్పు, వింటాడేమో. అమ్మ అడిగిన తీరుకి సుధీ కదులుతాడా? నా వైపు కూడా చూడకుండా చెప్పు పెద్దమ్మా, తప్పకుండా చెప్తాను అన్నాడు. వీడు అమ్మాయి నచ్చలేదనో బాగోలేదనో అనటం. మరి మొదటమ్మాయిని చూశాం. ఆ అమ్మాయి చక్కగా ఉంది. ఎంత అందంగా ఉందో. కొంచెం లావు అంతే. వీడేమన్నాడో తెలుసా? ఆ అమ్మాయి ఒబేస్. అంత ఒబేసిటీ ఉంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. డాక్టర్ని కన్సల్ట్ చేయమను అన్నాడు. ఇంకో అమ్మాయి తెల్లగా సన్నజాజిలా ఉంది. కాని వీడు మాత్రం, ఈ అమ్మాయికి బ్లడ్లెస్నెస్ చూడు ఎలా పాలిపోయిందో. బి కాంప్లెక్స్ ఇంజెక్షన్స్ తీసుకున్నా కష్టం మరి అన్నాడురా. ఇంకో అమ్మాయికి కళ్ళు ముక్కు తీరు బాగుంది. నిజానికి వంకలేదు. కళ్ళు కొద్దిగా ఎర్రగా ఎరుపు జీరలతో ఉంది. వీడు మాత్రం, ఆ అమ్మాయి కళ్ళకి ట్రికోమా ఇన్ఫెక్షన్ ఉంది, కేర్ తీసుకోవాలి. ఆ అమ్మాయి కళ్ళు మండుతూ ఉంటాయి, చదవడం కూడా కష్టమవుతుంది అన్నాడు. ఇంకో అమ్మాయి చాలా తెలుపుగా ఉంది. ఆ అమ్మాయి ఆల్బినోనేమో అమ్మా. లుక్కు, కనుబొమ్మలు, లేషెస్ కూడా తెల్లగా ఉన్నాయి అన్నాడు. నిజానికి అలా ఏం లేదు, లైట్ బ్రౌన్గా ఉన్నాయి అంతేరా. ఇంకో అమ్మాయికి మెడ పొట్టిగా ఉంది. ఈ అమ్మాయికి నెక్ ప్రాబ్లం. సర్వైకల్లో ఎముకలు సరిగ్గా లేవు. అవుట్ గ్రోత్ అయి ఉండొచ్చు. మెడ కూడా చూడు, తల తిప్పలేదు అన్నాడు. ఇంకో అమ్మాయి సన్నగా ఉంది. కళ్ళు కొంచెం పెద్దగా ఉన్నాయి. అమ్మా, ఆ అమ్మాయి కాళ్ళు చేతులు ఎంత సన్నగా ఆటగా ఉన్నాయి. కళ్ళు చూడు, కింద పడితే తీసి పెట్టుకున్నట్టుంది. సంథింగ్ ఐ థింక్ లివర్ ప్రాబ్లం అయి ఉంటుంది చూడమ్మా. ఇంకో అమ్మాయిని చూసి, ఆ అమ్మాయి గోళ్ళు చూడు, వంగిపోయి ఏ రంగులో ఉన్నాయో, కాల్షియం లోపం అన్నాడు. ఆ అమ్మాయి ముక్కు చూసావా ఎంత వంకరగా ఉందో. సమ్ నాజల్ డీవియేషన్ వల్ల ఒకవైపే గాలొస్తూ ఉండి ఉంటుంది అన్నాడు. ఆ అమ్మాయికి ఎడమకాలు పొట్టి, చూడు ఎలా నడుస్తోందో అని. ఇంకో అమ్మాయికి పెదవ పక్కన పింక్ కలర్లో మచ్చ చూడు, బహుశా బొల్లి కావచ్చు. డెర్మటాలజిస్ట్ను కన్సల్ట్ చేయాలి. ఆ అమ్మాయి బ్రీత్లో తేడా ఉంది. సమ్ హార్ట్ ప్రాబ్లం కావచ్చు, లంగ్స్లో ప్రాబ్లం కావచ్చు. రిపోర్ట్ చూస్తే తప్ప తెలీదు అంటూ ఇలా ఎంతకాలం వీడి కళ్ళకి ఏ జబ్బు లేని అమ్మాయి ఎప్పుడు కనిపిస్తుందో ఏమో. ఇక అప్పుడే ఆ అమ్మాయిని కుందనం బొమ్మ అనుకుని వాడికిచ్చి పెళ్లి చెయ్యాలి. అమ్మ ఇలా చెప్తూనే ఉంది. పెళ్లి చూపుల్లో డాక్టర్ కళ్ళతో చూడకుండా ఒక అమ్మాయిని అమ్మాయిలానే చూడమని వీడికి నువ్వైనా చెప్పరా అంది. సుధీరు నన్ను అమ్మను మార్చి మార్చి చూస్తూ రకరకాల భావ ప్రకటనలు చేస్తున్నాడు. వీడికేమన్నా లోపమేమోనని పేరు పడకముందే పెళ్లి చేసుకుంటే చాలరా. అమ్మ గొంతులో మాటలకి అందనంత బాధ. పెద్దమ్మ, అమ్మ ఫోన్ చేసింది. సాయంత్రం అమ్మని కూడా రమ్మన్నావట సుధీర్ అడిగాడు. అవును, నువ్వు అమ్మ కూడా పెళ్లి చూపులకి రండి. ఎవరికి నచ్చితే వాళ్ళు సెటిల్ చేసుకోవచ్చు అంది నన్ను చూస్తూ. అర్థమైంది అమ్మ ఆలోచన. ఫలానా వాళ్ళొచ్చారు, రిజెక్ట్ చేశారనే పేరు పడిపోకూడదని. ఎందుకు పెద్దమ్మా,
మీరెళ్ళండి కొంచెం మొహమాటంగా అన్నాడు సుధీర్. ఇందులో ఏముందిరా, మేం ముగ్గురం వెళ్తాం కానీ ముగ్గురు వెళ్ళకూడదంటారు. అమ్మా నువ్వు తోడుగా రండి, పర్వాలేదు. పొద్దున్న ఫోన్ వచ్చింది. రామచంద్రరావు అని బ్యాంక్ మేనేజర్, వాళ్ళ అన్నయ్య చంద్రశేఖర్ విఆర్ఓ ఖమ్మంలో ఉంటారు. వాళ్ళ అమ్మాయిని హైదరాబాద్కే తీసుకువచ్చారట. మల్కాజ్గిరిలో ఉంటారు. సాయంత్రం 5 గంటలకు పిల్లను చూడ్డానికి వెళ్ళాలి. పెదనాన్నకి చెప్పాను త్వరగా రమ్మని. ఇంక ప్రశ్నలు ఆపి ఒక అరగంట రెస్ట్ తీసుకోండి, వెడదాం అంది అమ్మ మరో మాటకి అవకాశం ఇవ్వకుండా. ఇద్దరం ఇంకో మాట మాట్లాడకుండా గదిలోకొచ్చేశాం. మేమిద్దరం ఇలా ఇఫ్స్ బట్స్ డిస్కస్ చేసుకున్నాం. ఏమైనా అక్కడ మాట్లాడకూడదు, ఇంటికొచ్చాకే నిర్ణయించుకోవాలి. సరే అంటే సరే అనుకున్నాం. మెట్రో లైన్కి జరుగుతున్న వర్క్ను చూస్తూ కారు డ్రైవ్ చేస్తున్నాను. హెవీ ట్రాఫిక్ గురించి మాట్లాడుతున్నారు. నాన్న అమ్మ విశాల పిన్ని కబుర్లు అవే. సుధీర్ చాలా ఉత్తమ శ్రోత. ఎవరు చెబుతున్నా శ్రద్ధగా వింటాడు. వినేటప్పుడు ఏం విన్నావురా అని అడిగితే మాత్రం చెప్పలేడు. ఓ నవ్వు మాత్రం నవ్వుతాడు. అర్థం చేసుకోవాలంతే. యూనివర్సిటీ వైపు వెళ్తోంది మా కారు. అక్కడ గాలిలోనే ఏదో మహత్యం ఉందేమో. ఇంతమంది మేధావుల్ని తయారు చేసిన యూనివర్సిటీ ఏరియా కదా, నాకు అలాగే అనిపిస్తుంది. వాళ్ళింటికి చేరుకునేసరికి 5:30 అయిపోయింది. ఆయన చక్కగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాడు. పరస్పర పరిచయాలు పూర్తయ్యాయి. మా అబ్బాయి శశాంక ఆర్థోపెడిక్స్ సర్జన్గా గాంధీ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. నా భార్య శకుంతల, ఆమె చెల్లెలు విశాల కొడుకు సుధీర్ అదే హాస్పిటల్లో ఆప్థమాలజీ స్పెషలిస్టుగా పనిచేస్తాడు. ఇద్దరూ ఒక్కచోటే పెరిగారు. ఆయన కూడా పరిచయం చేశారు. నా భార్య సరోజిని యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేషన్లో వర్క్ చేస్తుంది. మా చిన్నమ్మాయి కీర్తి ఇంటర్ చదువుతోంది. ఇప్పుడు పెళ్లి కూతురు మా అన్నయ్య గారి కూతురు. పేరు భావన, భవ్య అని పిలుస్తాం. ఇన్ఫోసిస్లో పనిచేస్తోంది. అందరం సోఫాల్లో కూర్చున్నాం. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎన్నిసార్లు ఇలా ఎంబ్రాసింగ్గా ఉంది. చూడడం, వెళ్ళిపోవడం. పాపం ఆ అమ్మాయిలు ఎలా ఫీల్ అవుతారు అనేదే నన్ను ఎక్కువగా బాధించే విషయం. గోడల మీద పెయింటింగ్స్, కర్టెన్లు, మెట్లు, పూల కుండీలు, వీటిని చూస్తూ ఉన్నాను. తలెత్తి చుట్టూ చూస్తున్నాను. ఆ అమ్మాయి వైపు చూడబుద్ధి కాక సుధీర్ నన్ను తట్టి, చుట్టూ చూసింది చాలు, ఆ అమ్మాయిని చూడు, నీ ఎదురుగా వైట్ చుడీదార్లో ఉంది, వాళ్ళు నిన్నే చూస్తున్నారు అన్నాడు కొంచెం చిలిపితనం కళ్ళలో నింపుకుని. వాడి మొహంలోకి కాసేపు చూశాను. వాడికేమన్నా నచ్చిందేమోనని. అయినా వాడి మొహంలో ఏం తెలుస్తుంది, పిచ్చి ఆలోచన అని నన్ను నేను ఓసారి తిట్టుకుని తల తిప్పి ఆ అమ్మాయిని చూశాను. పొందిగ్గా, పెద్ద ఆర్భాటాలు లేకుండా సింపుల్గా తయారైంది ఆ అమ్మాయి. చూడగానే కళ్ళు చెదిరే అందం కాదు, తెలివితేటలు సూచిస్తున్నాయి ఆ కళ్ళు. ఆ కళ్ళలో మెరుపు. బాగుంది అంది మనసు మొదటిసారి. నాకు ఆ అమ్మాయిలో ఏ జబ్బు కనిపించలేదు. చాలా నార్మల్గా ఉంది. చూడగానే చిన్నగా నవ్వింది క్షణం. చూపు ఆగింది. ఆ నవ్వు బాగుంది అనిపించింది. ఇలా మార్కులేస్తూ ఒక్కో డిగ్రీ పెంచుతూ వెరసి నచ్చింది. తినుబండారాలన్నీ టీపై నిండా పెట్టేశారు. అమ్మా నాన్న పిన్ని కూడా నన్నే గమనిస్తున్నారు. నాకు తెలుస్తోంది వాళ్ళ ఆరాటం. మీరేమన్నా మాట్లాడుకోవాలంటే ప్లీజ్ గో అహెడ్ అన్నారు. నేను వద్దండి అనేలోపు ఆ అమ్మాయి నిలబడింది. అప్రయత్నంగా ఆ అమ్మాయి వెనకే వెళ్ళాను. బాల్కనీలో సిట్అవుట్ ఉంది. అక్కడ కుర్చీల్లో కూర్చున్నాం. అందరు డాక్టర్లు డాక్టర్నే పెళ్లి చేసుకోవాలనుకుంటారు. మరి మీరెందుకు డాక్టర్ని కాదనుకున్నారు? భవ్య అడిగింది సూటిగా చూస్తూ. ఓ టీవీ యాంకర్ నన్ను ప్రశ్నిస్తున్నట్టు అనిపించింది. ఆ అమ్మాయి లేనిపోని సిగ్గు, బిడియం ప్రదర్శించకపోవడం నచ్చింది. ఏం లేదు, ప్రత్యేకంగా ఆలోచించలేదంతే. ఇలా మొదలై ఆ అమ్మాయి ప్రశ్నలు అడిగింది. నేనిచ్చే జవాబులతో నాకు క్లారిటీ వచ్చింది. ఓ పావుగంట బాగానే గడిచింది. అన్నేళ్ళు నాకు సందేహం ఉండేది. ఒక పావుగంట, గంట మాట్లాడుకుని ఎలా నిర్ణయాలు జీవితాంతం కలిసి ఉండే నిర్ణయం ఎలా తీసుకోగలరా అనిపించేది. హాల్లోకొచ్చాం. నాన్న, అమ్మ, పిన్ని నిలబడి ఉన్నారు. మమ్మల్ని చూడగానే వాళ్ళు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. కాఫీయా టీనా అని అడిగింది. వద్దండి, కతికితే అతకదంటారు, మేము తర్వాత చెప్తాం అంది అమ్మ నాన్న వైపు చూస్తూ. ఏదో చెప్పబోతున్న నాన్న ఆపేశారు. అందరి దగ్గర సెలవు తీసుకుని బయటికొచ్చాం. అప్రయత్నంగా వెనక్కి చూస్తే ఆ అమ్మాయి కనిపించలేదు. పైకి చూడగానే కిటికీ దగ్గర కనిపించింది. కారులో కూర్చోగానే అమ్మ అడిగింది, ఏరా
ఆ అమ్మాయిలో లోపం కనిపించలేదా అంది క్యూరియాసిటీ ఆపుకుంటూ. నేనొక నవ్వు నవ్వాను. జవాబివ్వకుండా కిటికీలోంచి రోడ్డు చూస్తున్నాను. కుందనం బొమ్మలా ఉందా? సుధీర్ చిలిపి ప్రశ్న. వాడిని ప్రత్యేకం అడగాల? వాడి మొహం చూస్తే తెలియటం లేదా? నాన్న అన్నారు. ఏరా, మరి నీ పరిశీలనేమిటీసారి? నవ్వు దాచుకుంటూ అన్నారు. కట్నకానుకలు మాట్లాడుకోవాలి కదా, ఏమంటావ్? విశాల పిన్ని అడిగింది అప్రయత్నంగా. వద్దు వద్దు, ఏం డిమాండ్ చేయకండి, మనకి ఉన్నది చాలదా అన్నాను. అంతా ఒక్కసారి నవ్వేశారు. చూసావా శకుంతల, ఎంత కంగారు పడిపోయాడో? మనం ఎందుకు అడుగుతాం అన్నారు నాన్న. ఎవ్వరి వైపు చూడలేదు. అనుకోకుండా మనసుకి ఒక శుతిమెత్త నెమలికను తాకినట్టు ఒకలాంటి చల్లదనం చోటు చేసుకోవడం తెలుస్తోంది. ఆ అమ్మాయిలో లోపం ఏమన్నా ఉందా అని ఆలోచిస్తే అందమైన ఆ కళ్ళు గుర్తొచ్చాయి తప్ప ఇంకేమీ గుర్తురాలేదు. సుధీర్ అన్నాడు. ఏరా, ఇప్పుడు ఓకేనా? ఇంకేమన్నా ప్రశ్నలున్నాయా? ఇంక సుధీర్కి వెతకాలి, పిన్ని అంది. వాడికేం ప్రాబ్లం లేదులే, ఇంక వెతకనక్కర్లేదు విశాల అన్నది అమ్మ. ఇంకొకటి కూడా ఉందిలే, ఆ టైం వచ్చే వరకు పెళ్లిళ్ళు కుదరవు. వాళ్ళెవరూ నచ్చరు. ఎంత అందమైన వాళ్ళని చూపెట్టినా కంటికి మనసుకి నచ్చి ఒప్పుకోవటానికి కరెక్ట్ టైం వచ్చేదాకా జరగదు. అప్పుడు ఆ అమ్మాయి రంభ, ఊర్వశి, మేనకల కన్నా అందంగా కుందనం బొమ్మలా ఉంటుంది. నాన్న విశ్లేషించారు. పెద్దమ్మ, ఇప్పుడు కుష? సుధీర్ అడిగాడు. అమ్మ మొహంలో సంతృప్తి నా వైపే చూస్తోంది. నేను తల తిప్పాను. అమ్మలో ఆనందం చూస్తుంటే నాకు ఆనందంగానే ఉంది. అమ్మ నా నుదుటి మీద ముద్దు పెట్టుకుని దగ్గరకు తీసుకుంది. భవిష్యత్తు సుందరంగా చక్కగా ఓ కొత్త ఆనందంతో ఉంటుందని అనిపించింది. సుధీర్ హం చేస్తూ పాడుతున్నాడు కుందన బొమ్మ అంటూ. నేను వాడి వైపు చూడగానే కన్ను కొట్టి నవ్వాడు. కథ సమాప్తం.